దళితుల అభ్యున్నతికి నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు బంగారు లక్ష్మణ్ అన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. పేద కుటుంబంలో జన్మించిన లక్ష్మణ్ ఉన్నత స్థాయికి రావటం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ టైంలో ఇద్దరం ఒకే జైల్లో గడిపామని గుర్తు చేసుకున్నారు. బంగారు లక్ష్మణ్ 78వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంగారు లక్ష్మణ్ పేరిట అవార్డులను అందించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేసి వేలాది మంది ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇప్పించబోతున్నామని తెలిపారు. బంగారు లక్ష్మణ్ గారు చాలా పేద కుటుంబంలో జన్మించిన అత్యంత పేద కుటుంబంలో జన్మించి ఆయన దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిని అధిగమించినట్టునే బంగారు లక్ష్మణ్ గారికి ఉన్నటువంటి విశేషతను మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పేదరికంలో అంటే నేను చూసిన చాలా ఒక చిన్న ఇంట్లో చదువుకోలేనటువంటి ఒక పరిస్థితి, వారు ఎక్కడ కూడా మాట్లాడకుండా చాలా చక్కగా ఆయన దళిత కుటుంబంలో జన్మించిన సామాజిక సమస్య కావాలనుకోలేదు.